హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ విత్ లోహి ఛానల్. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వచ్చిందండి వయ్యారి. ఏం లేదన్నానని వీడియో స్కిప్ చేయబాకండి, వీడియో పూర్తిగా చూడండి. ఇవాళ మా అమ్మాయి లంచ్ బాక్స్లో ఏమేమి పెడుతున్నానో మీకు చూపిద్దామని ఇలా మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ కొంచెం పెరుగన్నం పెట్టానండి, హెల్త్కి మంచిది కదా. తర్వాత వైట్ రైస్ పెట్టాను, తర్వాత పప్పు టమాటా చేశానండి ఇవాళ మా ఇంట్లో. పప్పు పెట్టానండి, పప్పులో నంచుకోవడానికి పాపడ పెట్టాను. తర్వాత స్నాక్స్ అండి, యాపిల్ కట్ చేసి పెట్టాను. తర్వాత లైన్ హనీ డేట్స్ పెట్టాను. 50-50 చిన్న స్మాల్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి పెట్టానండి. ఇవన్నీ లంచ్ బ్యాగ్లో పెట్టేశానండి. స్కూళ్ళకి కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో రొటీనేనండి. పొద్దున్నే లెగడం, టిఫిన్లు చేయడం, వంట చేయడం, లంచ్ బాక్సులు కట్టడం. మగపిల్లకాయలు ఉన్న వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అండి. ఆ ప్లస్ పాయింట్ ఎందుకంటే జడ వేయడం తప్పుతుంది కదా. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం ముందు ఇంకా ఎర్లీగా లెగిసిపోవాలి. ఇంకా లంచ్ బాక్స్ ఇచ్చేసి పిల్లల్ని పంపించేసిన తర్వాత అమ్మయ్య కాసేపు ఒక 10 నిమిషాలు పావుగంట రిలాక్స్ అవ్వాలి కదండి. మళ్ళీ తర్వాత మిగతా పని బ్యాలెన్స్ ఉంటుంది కదా, అది కంటిన్యూ చేసుకోవాలి. నేనైతే మా పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇలా టీ పెట్టుకొని, మనకి బైకుల్లో కారుల్లో పెట్రోల్ పోస్తే అవి ఎలా నడుస్తాయో టీ ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళకి కూడా అంతేనండి. టీ ఒక చుక్క పడందే ఇకే పని చేయలేము. ఇంకా అలా వేడివేడి టీ తాగుతా కాసేపు ఫోన్ చూసుకొని రిలాక్స్ అవుతానండి. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో నాకు కామెంట్ చేయండి.